అక్కడ మిన్నర్స్ అందుకే షూ వేసుకోవాలని మిన్నర్స్ ఎట్లా కదంటే అడిగి ఊర్లో ఓం సాచంద్రవత్సంయుక్తమన్నినాయోజితం మయా గ్రహాణమంగళం దేవం త్రైలోక్యదివిలాపः భక్త్యాదేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరాజింవిర్జ్యోతిర్నమోऽस्तुते దీపం ప్రజ్వాల్య ज्योतिष्मदीन् स्वासादयामि ज्योतिष्कृतं स्वासादयामि ज्योतिर्विदं स्वासादयामि भास्वतीन् स्वासादयामि मल्मल भवन्तीन् स्वासादयामि दीप्यमानान् स्वासादयामि रोचमानान् स्वासादयामि ज्वलन्तीन् स्वासादयामि बोधयन्तीन् स्वासादयामि जाग्रतीन् स्वासादयामि ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्ति शान्ति शान्तिः नमो नमो भवति जायमानोऽन्नाङ्गे दुर्युधामेऽत्युग्रे आगन्देवेऽध्यायन् प्रचन्द्रमा आस्तिरतितीर्थमायो तदमानं भवति शतायुः सर्वशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। నాకు స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం. అది కూడా మన కీర్తి శేషులు రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత. అమరన్న మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మా లయన్స్ క్లబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా లయన్స్ క్లబ్ సభ్యుల తరఫున చాలా కృతజ్ఞతలు. ఈరోజు మనకందరికీ సుపరిచితులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాసి గ్రామాన్ని వదలకుండా మనందరికీ ఏ ఊర్లో కూడా ఈరోజు బస్ షెల్టర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది. ఆ పెద్ద మనందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఖచ్చితంగా ఉంటాయని, అదే విధంతో వారి తండ్రి జ్ఞాపకార్థం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంతో మందికి ఆ చూపించి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి మొట్టమొదటి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు. మీరంతా కూడా చక్కటికి ఈ లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము, భోజన వసతి, రానుపూర్ బస్ స్టాండ్ కూడా కలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం, ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత, నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున్నా తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం, పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఇదే కార్యక్రమం కాదు, ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా
ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా ఆ రోజు టాటాకు సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా. అరవింద్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం. మంచి హాస్పిటల్. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.